ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఆశీర్వాదాన్ని చూడాలి, లేకపోతే నీ జీవితం చక్కగా నడిపించబడాలి, నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని పాదాల దగ్గర ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకుంటావో, నీ పరిస్థితులన్నింటిలో దేవుణ్ణి ఒక హెచ్చు స్థాయిలో ఆయన మహింపరుస్తావో, అప్పుడు మాత్రమే దేవుడు నీకు తోడే నీకు సహాయం చేయగలుగుతాడు. అంతేకాని వేరే దాన్ని ఆధారం చేసుకొని వాటి బలాన్ని చూసుకొని నువ్వు ప్రయత్నం చేస్తే కొంత నీకు సఫలత దొరకదు. హల్లెలూయా. దేవుణ్ణి ఆధారం చేసుకొని పోరాటంలో ఉన్నవారు ఎవరైనా సరే గెలుపునిచ్చే దేవుడు మనకున్నాడు. స్తోత్రం కలుగును గాక.